అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో సీఎంని కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాటి ఉద్యమకారులను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వకపోతే అదే స్థాయిలో మరైతేనా ఉద్యోగం ఇచ్చే అంశంపైన ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కలిశారు. తాను రాసిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. గతంలో జరిగిన ఘటనలపై విచారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని అడిగినట్లు తెలిపారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అలాగే రహస్య నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించానని నళిని అన్నారు. సీఎం చాలా సానుకూలంగా స్పందించారని, తప్పకుండా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చినట్లు నళిని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవటం సంతోషంగా ఉందని నళిని అన్నారు. ఇప్పుడు నాకు ఉద్యోగం అవసరం లేదని, డబ్బు భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డానని అన్నారు. ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను. సీఎం సానుకూలంగా స్పందించారని నళిని తెలిపారు.